హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రాజశేఖర్. ఈ వీడియోలో మనం నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఉద్దేశం లేదు, నాకు స్టేజ్ మీద మాట్లాడాలనే ఉద్దేశం లేదు, అతనికి ఎగ్జామ్ పాస్ కావాలనే ఉద్దేశం లేదు, నాకు అతనితో ఫ్రెండ్షిప్ చేయాలనే ఉద్దేశం లేదు, అతనికి ఉద్యోగం పొందాలనే ఉద్దేశం లేదు. సో ఇటువంటి మాటలను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఇటువంటి మాటలను చెప్పడానికి మనం ఉపయోగించే స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ లేదా హ్యాజ్ ప్లస్ నో ఇంటెన్షన్ ఆఫ్ V4తో ఇటువంటి మాటలను మనం చెప్పవచ్చు. ఇక్కడ V4 అంటే ప్రెజెంట్ పార్టిసిపుల్, అంటే వర్బ్ 1 ప్లస్ ing అన్నమాట. ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో ఐ కానీ, వి కానీ, యూ కానీ, దే కానీ అండ్ ఎనీ ప్లూరల్ నేము ఉన్నప్పుడు హ్యావ్ను ఉపయోగిస్తాం. అదే సబ్జెక్ట్ ప్లేస్లో ఈ కానీ, షీ కానీ, ఇట్ కానీ అండ్ ఎనీ సింగులర్ నేమ్ ఉన్నప్పుడు హ్యాజ్ను ఉపయోగిస్తాం. సో ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం టు మేక్ ఇట్ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ. నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఉద్దేశం లేదు. నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఉద్దేశం లేదు. ఐ హ్యావ్ నో ఇంటెన్షన్ ఆఫ్ లర్నింగ్ ఇంగ్లీష్. ఐ హ్యావ్ నో ఇంటెన్షన్ ఆఫ్ లర్నింగ్ ఇంగ్లీష్. నాకు స్టేజ్ మీద మాట్లాడాలనే ఉద్దేశం లేదు. నాకు స్టేజ్ మీద మాట్లాడాలనే ఉద్దేశం లేదు. I have no intention of speaking on the stage. I have no intention of speaking on the stage. అతనికి ఎగ్జామ్ పాస్ కావాలనే ఉద్దేశం లేదు. అతనికి ఎగ్జామ్ పాస్ కావాలనే ఉద్దేశం లేదు. He has no intention of passing the exam. He has no intention of passing the exam. నాకు గోవాకు వెళ్ళాలనే ఉద్దేశం లేదు. నాకు గోవాకు వెళ్ళాలనే ఉద్దేశం లేదు. ఐ హ్యావ్ నో ఇంటెన్షన్ ఆఫ్ గోయింగ్ టు గోవా. ఐ హ్యావ్ నో ఇంటెన్షన్ ఆఫ్ గోయింగ్ టు గోవా. వాళ్లకు పని చేయాలనే ఉద్దేశం లేదు. వాళ్లకు పని చేయాలనే ఉద్దేశం లేదు. దే హ్యావ్ నో ఇంటెన్షన్ ఆఫ్ డూయింగ్ వర్క్. They have no intention of doing work. నాకు అతనితో ఫ్రెండ్షిప్ చేయాలనే ఉద్దేశం లేదు. నాకు అతనితో ఫ్రెండ్షిప్ చేయాలనే ఉద్దేశం లేదు. I have no intention of making friendship with him. I have no intention of making friendship with him. అతనికి ఉద్యోగం పొందాలనే ఉద్దేశం లేదు. అతనికి ఉద్యోగం పొందాలనే ఉద్దేశం లేదు. He has no intention of getting a job. He has no intention of getting a job. నీకు మ్యాచ్ గెలవాలనే ఉద్దేశం ఉందా? సో ఇక్కడ ఇది క్వశ్చన్ కాబట్టి మనం క్వశ్చన్ అడగాలంటే డూ లేదా డస్లను ఉపయోగించి మనం క్వశ్చన్లు అడగాలి. నీకు మ్యాచ్ గెలవాలనే ఉద్దేశం ఉందా? డూ యూ హ్యావ్ ద ఇంటెన్షన్ ఆఫ్ విన్నింగ్ ద మ్యాచ్? డూ యూ హ్యావ్ ద ఇంటెన్షన్ ఆఫ్ విన్నింగ్ ద మ్యాచ్? అతనికి మాతో క్రికెట్ ఆడాలనే ఉద్దేశం ఉందా? అతనికి మాతో క్రికెట్ ఆడాలనే ఉద్దేశం ఉందా? Does he have the intention of playing cricket with us? Does he have the intention of playing cricket with us? ఆమెకు పాట పాడే ఉద్దేశం ఉందా? ఆమెకు పాట పాడే ఉద్దేశం ఉందా? Does she have the intention of singing a song? Does she have the intention of singing a song? అతనికి ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఉద్దేశం ఉంది. అతనికి ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఉద్దేశం ఉంది. He has the intention of learning English.
హీ హ్యాస్ ద ఇంటెన్షన్ ఆఫ్ లర్నింగ్ ఇంగ్లీష్. అతనికి హిందీ నేర్చుకోవాలనే ఉద్దేశం లేదు. అతనికి హిందీ నేర్చుకోవాలనే ఉద్దేశం లేదు. హీ హ్యాస్ నో ఇంటెన్షన్ ఆఫ్ లర్నింగ్ హిందీ. హీ హ్యాస్ నో ఇంటెన్షన్ ఆఫ్ లర్నింగ్ హిందీ. అతనికి హిందీ నేర్చుకోవాలనే ఉద్దేశం ఉందా? అతనికి హిందీ నేర్చుకోవాలనే ఉద్దేశం ఉందా? డజ్ హీ హ్యావ్ ద ఇంటెన్షన్ ఆఫ్ లర్నింగ్ హిందీ? డజ్ హీ హ్యావ్ ద ఇంటెన్షన్ ఆఫ్ లర్నింగ్ హిందీ? అతనికి హిందీ నేర్చుకోవాలనే ఉద్దేశం లేదా? అతనికి హిందీ నేర్చుకోవాలనే ఉద్దేశం లేదా? డజంట్ హీ హ్యావ్ ద ఇంటెన్షన్ ఆఫ్ లర్నింగ్ హిందీ? అతనికి హిందీ నేర్చుకోవాలనే ఉద్దేశం ఎందుకు లేదు? అతనికి హిందీ నేర్చుకోవాలనే ఉద్దేశం ఎందుకు లేదు? వై డజంట్ హీ హ్యావ్ ద ఇంటెన్షన్ ఆఫ్ లర్నింగ్ హిందీ? వై డజంట్ హీ హ్యావ్ ద ఇంటెన్షన్ ఆఫ్ లర్నింగ్ హిందీ? సో ఈ విధంగా మనం ఇంటెన్షన్ ఆఫ్ V4ను ఉపయోగించి మనం ఇటువంటి మాటలు మనం మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.